विश्वरो बाहवश्वो वसन्ते सानामाद्रेशमातुन्दुहानः देनुर्वागस्वामृतयितो अहिं मुहूर्तसुमुहूर्तोऽस्तु विश्वनो नामरूपाभ्यां या देवी सर्वमङ्गलः सर्वादोजयमङ्गलम् तदेव लग्नं सुदन्तु देवादिदेवतानां वन्दन्तु देवः तदेव विद्या वदन्तु देव वदन्तु देवः लक्ष्मीपदे देङ्गुरस्तां कृष्णो यत्र पार्थो समुद्रः तत्र त्रिभुजयो भूते सुम्नेते सकलकल्याणभारिं मित्रजायते पुरुषस्तदजं नित्यं प्रजापि शरणं भरे सर्वदा सर्वकार्येषु नास्ति तेषाममङ्गलम् तेषां वृद्धिस्त्वां आपदावहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोस्तुते। దివ్యమైన ముహూర్తం పెట్టండి పంతులు గారు. మా అంజలి అజయ్ల జీవితం నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. బలమైన ముహూర్తమే చూస్తానమ్మా. నా బలం ముందు ఎలాంటి ముహూర్తమైనా దుర్ముహూర్తంగా మిగిలిపోవాల్సిందే. ఈ ఇంట ఈ శుభకార్యం జరగకూడదమ్మా. దివ్యమైన ముహూర్తం దొరికిందమ్మా. స్వస్తి చాంద్రమానేన నందనా నామ సంవత్సర మార్గశిర బహుళ సప్తమి అనగా సోమవారము 28/1/2013 ఉదయము 10:40 మృగశిర నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశ సుముహూర్తమున చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అయిన అంజలిని చిరంజీవి అజయ్కి ఇచ్చి వివాహం జరిపించుటకు నిశ్చయించడమైనది. ఇరువురికి సమ్మతమేనా? అదే ముహూర్తం ఖాయం చేయండి పంతులు గారు. అలాగేనండి. జరగబోయే అంజలి పెళ్లి చూడాలని ఈ కళ్ళు కోటి కలలు కంటుతాయి. దాని పెళ్లి నువ్వు చూడలేవే ముసల్దాన. పెద్దమ్మ, అంజలిని ఆ ముసల్దాన్ని ఇప్పుడు ఎలా ఆడుకుంటానో చూడు. ఇంద్రమ్మ, ఇంట్లో ఇంత మంచి శుభకార్యం జరుగుతుంటే నన్ను పెద్దమ్మని పిలవలేదేంటి? ఏంటి చిన్న బామర్ది అలా చూస్తున్నావు? నేనెవరా అనా? నేను ఇంటి ఆడపిల్లని. పెళ్ళిడుకొచ్చిన వాళ్లలో అందరికన్నా పెద్దదాన్ని. కానీ ఈవిడ గారేమో ముందుగా దీని పెళ్లి జరిపిస్తుంది. ఏందింద్రమ్మా ఇట్లా జరిపిస్తున్నందుకు నేను బాధపడుతున్నా అనుకున్నావా? లేదింద్రమ్మా, నేను చాలా ఆనందంగా ఉన్నాను. పెళ్ళనేది మనం నిర్ణయించేది కాదు, ఆ దేవుడు ముడివేస్తాడు. నా చెల్లి పెళ్లి ముందు జరగాలని రాసి పెట్టుంది. జరగని. నాకు చాలా సంతోషంగా ఉంది. కంగ్రాట్స్ అంజలి, కంగ్రాట్స్. కంగ్రాట్స్ అంజలి, కంగ్రాట్స్.
కంగ్రాట్స్ బామర్ది. అమ్మా అంజలి, దేశమంతా వెదికి గాలించి మంచి సంబంధమే సంపాదించావు. మంచివారుడే దొరికాడు. ఒక ఆడపిల్లకి ఇంతకన్నా కావాల్సిన అదృష్టం ఏముంటుంది? మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అమ్మా నర్మదా, కొంచెం అక్షింతలివ్వు. హా, ఇంద్రమ్మ. ఏంది ఇంద్రమ్మ? ఏ ముసల్దానా, నువ్వు వేయిస్తున్న బ్రహ్మముడిని చిక్కుముడిగా మార్చేస్తున్నాను. ఎత్తులు వేయడం సాధించడం నీకే కాదు, నాకు తెలుసు. అంజలి అమృతం తాగొచ్చింది. నా బిడ్డ మీద ఎలాంటి విష ప్రయోగం పనిచేయదు. అలాగే ఇంద్రమ్మ. కంగ్రాచులేషన్స్ అంజలి. కంగ్రాచులేషన్స్ చిన్న బామర్ది. పద పెద్దమ్మ. ఇంద్రమ్మ ఆశీర్వదించు. చల్లగా ఉండమ్మా. ఓయ్ సొగ్గడా, ఏంటి? మామ మామ ఫోన్ ఎందుకురా? ఫోటో తీయాలి. ఎవరిని? అత్తని. అత్త నువ్వే. మామ నువ్వు వెళ్ళు. అంకుల్ నువ్వురా, ఫోటో తీయాలి. అంకుల్ ఫోటో తీ. ఐ అత్త మామ భలే ఉన్నారు. అవునా? అంకుల్ అంకుల్ అత్తతో నన్ను కూడా ఫోటో తీవా? ఓకే వెళ్ళు. ఇట్రా. డాడీ, ఇంకా ఎందుకు ఇక్కడ మనందరం కట్టగట్టుకొని ఏ నూతిలోనే దూకి చేద్దాం. లేదంటే ఆ లేబర్ దాని కాళ్ల కింద కుక్కిన పేన్లా అది చెప్పినట్టు పడుండాలి. ఇక్కడ మనకి ఆస్తి అధికారం ఏది లేదు. అధికారం అంతా దాందే. ఆ పనికి మాలిన దానికి పెళ్లి ముహూర్తం కూడా నిశ్చయించారు. ఇంకా మనం ఇక్కడే ఉంటే ఆ పనికి మాలిన దానికి మనం పని మనుషులం అవ్వాల్సి వస్తుంది. లేదమ్మా, దాని పెళ్లి జరగదు, జరగనివ్వను. ఎలా ఎలా ఆపుతావు డాడీ? వాడు దాన్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. అది చస్తుంది. దాని చావు చూడమని మీరు నన్ను బయటికి రప్పించారు. ఇప్పుడు దాని చావు చూపించకుండా పెళ్లి చూపిస్తున్నారు. లేదమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. దాన్ని మనం ఏదో ఒకటి చేద్దాం.
డాడీ ఏదో ఒకటి కాదు మనం చేయాల్సింది. మీరు నాకు పెళ్లి చేయాలి. అవును, నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి. అలాగే రవిత్రేణి, నువ్వు చెప్పినట్టే చేస్తాం. నీ సంతోషం కన్నా మాకు కావాల్సింది ఏముందమ్మా? అమ్మా, రేపే నీ పెళ్లి చూపులు అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తాం. ఆ అప్సరసలా ఉన్నావు. నాదిష్టే తగిలేటట్టుంది. వదినా, అమ్మాయి రెడీయా? ఆ రెడీ అవుతుంది. త్వరగా కాని వదినా, పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. అలాగే తొందరగా కానివ్వమ్మా. సుమిత్ర, సుమిత్ర, వస్తున్నానండి. ఏంటండి? టిఫిన్లు అవి రెడీ అయ్యాయా? అన్నీ రెడీ చేశాను. తమరెందుకు వచ్చినట్టు? పిలవని పేరంటానికి రావడం పద్ధతి కాదని నీ పెద్దరికానికి తెలియదా? లోపలికెళ్ళు. నా బిడ్డ పెళ్లి చూపులు సజావుగా సాగనే. పిన్నేం చేసిందండి? రవిత్రేణి పెళ్లి దగ్గరుండి జరిపించమంటే పిన్ని జరిపిస్తుంది. మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుంది. అంతే కదా? ఈవిడి గారి ఆశీర్వచనాలు నా బిడ్డకు అక్కర్లేదు. నువ్వనుకుంటున్నట్టు ఈవిడి గారి మనసంత మంచిదేం కాదు. పక్షవాతం ఆవిడ కాళ్ళకొచ్చినట్టు పక్షవాతం ఆవిడ బుద్ధికి కూడా వచ్చింది. ఈ తల్లి ఎప్పుడో ఈ ఇంటిని 2 ముక్కలు చేసేసింది. లేకపోతే వీలునామా అలా రాయించేదా? అమ్మా తల్లి, నీ వల్ల మేం బాగుపడింది చాలు. ఇక తమరు దయచేయండి. రవిశంకర్, మంచికి నేనెప్పుడూ శత్రువుని కాదురా. రవిత్రేణి కూడా నా బిడ్డేరా. నువ్వు నన్ను ద్వేషించినా శుభకార్యం మంచిగా జరగాలనే కోరుకుంటున్నాను. పెళ్లి వాళ్ళు వచ్చారు, ఇక మాటలు అనవసరం. పెళ్లి చూపులు సజావుగా సాగని. వెళ్ళు. పిన్ని, మరేం పర్వాలేదమ్మా, పర్వాలేదు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. నమస్కారం అండి. కూర్చోండి. వదినా, పెళ్లి వాళ్ళు వచ్చారు. అమ్మాయిని త్వరగా తీసుకురావాలి. తీసుకొస్తున్నా మరిది గారు. పెడదామా? ఏం తీసుకుంటారండి? ఏం వద్దమ్మా, ఇల్లు చాలా బాగుంది. మా అమ్మాయి ఇంకా బాగుంటుంది. అటు చూడండి, చందమామ నేల మీదికి దిగొస్తోంది.
చాలా బాగున్నావు. అమ్మ రవి, అందరికీ జ్యూస్ ఇద్దుగానిరా. సుమిత్ర, ఏంటి ఫార్మాలిటీస్? అది కాదమ్మా. చూడు, సిగ్గుపడుతూ జ్యూస్ ఇవ్వడం, ఎదురుగా చాప మీద కూర్చొని పాట పాడడం, ఇవన్నీ పాత స్టైల్. వాళ్ళొచ్చింది నన్ను చూసుకోవడానికేగా. చాలా కరెక్ట్గా చెప్పావు సుమిత్ర. జ్యూస్ ఎవరిచ్చినా ఒకటే. పదమ్మా. సుమిత్ర, ఈ కాలం పిల్లలకి పాత పద్ధతులు ఇవి నచ్చవు కదా. నువ్వు వెళ్ళి జ్యూస్ పట్రా. వెళ్ళు, మేము ఈ లోపల మాట మంతి కానిస్తాం. అలాగేనండి. మాకు ఒక్కగానొక్క కూతురండి. చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. అన్ని విషయాల్లోనూ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. తీసుకోండి. తీసుకో బాబు. మీ అమ్మాయికి వంటొచ్చా అండి? 2012 సంవత్సరం దాటి 13 వచ్చేసింది. ఇప్పుడు కూడా అదే ప్రశ్న. నాకు వంట చేయడం రాదు. దాందే ఉందండి. ఈ కాలం పిల్లలు వంట ఎక్కడ చేస్తారు? పని వాళ్ళు ఉంటారు కదా. మీరు చెప్పేది కరెక్టేనండి. మీకు అభ్యంతరం లేకపోతే ఒక్కసారి నేను తనతో విడిగా మాట్లాడాలి. ఓ, వై నాట్? షూర్, నిరభ్యంతరంగా మాట్లాడచ్చు. వెళ్ళమ్మా. మీ చూపుల్లోనే మీరు ముక్కుసూటి మనిషిని అర్థమైంది. మీకు ఫేస్ రీడింగ్ వచ్చనమాట. కరెక్ట్గా చెప్పారు. కొన్ని పాత పద్ధతులు నచ్చకపోయినా పెద్దవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం. ఆడపిల్ల ఎంత ఎదిగెదిగినా ఇంటి పనులు చేసుకోవడంలో చాలా అందం ఉంది, అర్థం ఉంది. లుక్, పెళ్లికి ముందు ఒకలా మాట్లాడి పెళ్లి తర్వాత ఇంకోలా మాట్లాడటం నాకు తెలీదు. కూర్చున్న చోటే అన్ని పనులు అయిపోతాయి. ఒక్క మొబైల్ ఫోన్ చాలు. క్షణాల్లో ఇష్టమైన వస్తువులైనా సరే, ఫుడ్ అయినా సరే హోమ్ డెలివరీ అవుతాయి. కానీ 9 నెలలు మోసి డెలివరీ కావాల్సిన బిడ్డ సంగతి అలా కాదు కదా.